గుడ్ మార్నింగ్ పబ్లిక్, గుడ్ మార్నింగ్. చాలా రోజులు అవుతుంది. నేను మీ దేవులపల్లి రేస్తా, రామన్నపేట్, వరంగల్. ఈరోజు వీడియో చేయడానికి ఒక రీజన్ ఉందండి. ఆ రీజన్ ఏంటంటారా, ఒక విధంగా చెప్పాలంటే బాధాకరమైనటువంటి విషయమే. ఎందుకంటే నేను ఉండేది రామన్నపేట, నాకు ఇంకోటి హౌస్ అక్కడ ఏంటిది ఎల్బీ నగర్లో హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంటే జరిగింది, ఆపేసా. వర్క్ కొంచెం ఉండగా ఆపేసిన, తర్వాత చేపిద్దామని చెప్పేసి. అయితే ఏమైందంటే 3 days బ్యాక్ దాన్ని మొత్తం డోర్ని మొత్తం పగలగొట్టేశారంట ఎల్బీ నగర్లో, వరంగల్ హాస్పిటల్ వెనకాల. డోర్ మొత్తం పగలగొట్టేశారు పైనుండి కింది వరకు. వాడు లాక్ పగలగొట్టలేక డోర్నే పగలగొట్టిండనమాట ఏకంగా. వాడు ఎంత మేధావి చెప్పండి, వాడు ఎంత మేధావి. ఒకటి నేను పబ్లిక్ చెప్పేది ఏంటంటే, ఒకటి అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి వంతు వారు బాధ్యతగా మేలండి. ఇరుగు పొరుగు అనే వాళ్ళు ఉంటారండి, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. పక్కోడికి ఏం జరిగినా పర్లేదులే, మనకెందుకులే అని చెప్పేసి అలా మూసుకొని ఉండకండి. కాస్త అలర్ట్గా ఉండండి, కాస్త స్పందించండి. పక్కోడికి నష్టం జరుగుతా అంటే మీరు సంతోషించి తుల్లుతూ నవ్వుతూ వెటకారంగా ఉండకండి. అది కరెక్ట్ పద్ధతి కాదు. రేపు మీకే జరగవచ్చు ఇలాంటి హాని, మీకే ఎవరైనా తలపెట్టవచ్చు. అప్పుడు పరిస్థితి ఏమిటి అనేది అట్లా ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒకరికి హాని తలపెట్టేటప్పుడు, ఒకరి ఇంటి ముందు చెత్త పోయకూడదంటే కోపమే, ఏం మాట్లాడినా కోపమే. ఉన్న విషయం చెప్తే ఉన్నటువంటి ఉలికెక్కువ అన్నట్టు. ప్రతి ఒక్క విషయానికి కోపతాపాలు వస్తాయి తప్పించి ఆలోచన అనేది పెరగదు. మనుషులలో మార్పు రానంత కాలం మటుకు ఏది బాగుపడదండి. నేను చెప్తున్నా, ఏది బాగుపడదు. మనలో మార్పు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషుల్లో మార్పు వస్తేనే సమాజం బాగుపడుతుంది. సమాజం ఎక్కడిదండి? మనుషులతో కూడుకొని ఉన్నదే కదా ఈ సమాజము. మరి ఎక్కడికి పోతుంది సమాజం? ఎవరిని పట్టించుకోకుండా ఏమైపోతుంది? ఎటువైపు పయనిస్తోంది? ఎలాంటి వాళ్ళని తయారు చేస్తున్నాం మనం సమాజంలో? యాజ్ ఏ పేరెంట్స్గా, యాజ్ ఏ టీచర్స్గా అనేది టీచర్స్ ఆలోచించాలి, పేరెంట్స్ ఆలోచించాలి. ఒక పిల్లవాడు, ఒక మగ పిల్లవాడు కానివ్వండి, ఆడపిల్ల కానివ్వండి, బాలికలు ఎదగడానికి కారణం వారు ఏ విధంగా ఎదుగుతున్నారు, ఏ రకంగా వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ, మానసికంగా కానీ, ఫిజికల్గా కానీ పేరెంట్స్ను టీచర్సే బాధ్యులు అవుతారనమాట ప్రతిదానికి కూడా. వాడు ఎలాంటి పొరపాట్లు చేసినా టీచర్స్కి వస్తుంది అన్నమాట. ఫస్ట్ టీచర్స్ ఏం చేస్తారంటే ఇంకా పేరెంట్స్కి చెప్తారనమాట, పేరెంట్స్కు అంటారనమాట. ఎందుకంటే ఇంకా వారి మీద బాధనే వేసుకోలేక. అది కరెక్ట్ కాదు. యాజ్ ఏ పేరెంట్స్గా కరెక్టు కుటుంబంలో ఎలా ఉండాలి, బయటికి పోతే ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి తప్పుడు పనులు చేయకూడదు, ఇవి నేర్పించి పంపించండి తల్లిదండ్రులు. ఇంకొకటి, ఉపాధ్యాయులు చేయాల్సినటువంటి పని ఏంటి, వాడికి బుక్ నాలెడ్జీ మాత్రమే కాకుండా వాడికి కుటుంబ నాలెడ్జీ, వాడికి సమాజం నాలెడ్జీ, రేపటి నేటి రేపటి పౌరులు అన్నట్టు సమాజ పౌరులుగా తీర్చిదిద్దేది బాధ్యత మీదే. కాబట్టి యాజ్ ఏ టీచర్స్గా మీరు చెప్పాల్సినటువంటివి పనిష్మెంట్ ఇచ్చో, కొట్టో, తిట్టో చెప్పాల్సిన టైంలోనే చెప్పాలి. చెప్పకపోతే వాడు ముందు మనుగడ కొనసాగించలేడు. వాడు కరెక్ట్ మార్గంలో పోవడానికి మార్గం వాడికి కనిపించదన్నమాట. అందుకు వాడిని సక్రమైన మార్గంలో పెట్టేటువంటి వారు ఎవరు అంటే, పేరెంట్స్ బాధ్యత 25% ఉంటే 75% రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ టీచర్స్కి బాధ్యత ఉంటుంది. సో టీచర్స్ ఎక్కువగా, అది టీచర్సే కానివ్వండి, లెక్చరర్సే కానివ్వండి, వారికి టీచ్ చేసేటప్పుడు కొన్ని ఇతర విషయాలను కూడా, అంటే సోషల్ నాలెడ్జ్ని కూడా అందిస్తూ ఉండండి. ఎలా అంటే, బయటికి వెళ్తే మన వల్ల ఇంకొకరికి నష్టం కలగకుండా, హాని కలగకుండా, కీడు తలపెట్టకుండా, ఇబ్బంది పడకుండా, ఇలాంటివి కలగకుండా అనవసరంగా ఒకరి బాధకు మనం కారణం కాకుండా ఉండే విధంగా టీచ్ చేయండి, చెప్తూ ఉండండి. ఎందుకంటే మనకు ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఇప్పుడు పిల్లలు కానివ్వండి, అడిగి చూడండి, ఎవరైనా అడిగితే చెప్తారు. మమ్మీ చెప్పింది అది ఎంత కరెక్ట్ అయినా కూడా, మా టీచర్ చెప్పింది రైట్ మమ్మీ,
నువ్వు నువ్వు చెప్పింది నేను వినా, నువ్వు చెప్పింది నేను చేయ అంటే అమ్మ అమ్మ ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ అభిమానాలు చూపిస్తూ ఉంటారు కాబట్టి అమ్మ నాన్నలు అంటే కాస్త చనువు ఉంటుంది కదా, వాళ్ళు దండించి చెప్పలేరు కావచ్చు అన్ని విధాలుగా అన్ని విషయాలలో. సో టీచర్గా యాజ్ ఏ టీచర్గా బాధ్యత అనేది టీచర్కే ఎక్కువ ఉంటుందన్నమాట. వాళ్ళని ఎందుకు కొడతానో ఎందుకు తిడతానో అనేటువంటి పేరెంట్స్ ఎవరైనా వస్తే మటుకు వాళ్ళంత మూర్ఖులు వాళ్ళంత దరిద్రులు ఇంకెవరు లేరనే అంటా నేనంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ పేరెంట్గా, యాజ్ ఏ టీచర్గా ఏమంటున్నా అంటే, వాడు ఏదైనా చిన్న తప్పు పని కానివ్వండి, అది చిన్నప్పుడు చేసేటువంటి చిన్న తప్పు పని కానివ్వండి, అది ఎలాంటిదైనా కానివ్వండి, మళ్ళీ రిపీట్ అవ్వకుండా వారు సక్రమైన మార్గంలో నడుస్తున్నాడా లేదా, ఆ దారిలో మనం పెడుతున్నామా లేదా అనేటువంటి మన వంతు బాధ్యతగా మనము ఆత్మ విమర్శ చేసుకోవాలి. అలాంటి మార్గంలో నడిపించాలి స్టూడెంట్స్ని. అలా చేయకపోవడం వల్లే కదా ఈ వాటి రోజున సమాజంలో చాలామంది చీడపురుగులు తయారైపోయినారు. ఎవరిని వేసేద్దామా, ఎవరిని తలపలకూడదామా, ఎవరికి హాని తలపెడదామా, ఎవరింట్లో దొంగతనం చేద్దామా, ఎవరిని దోపిడీ చేద్దామా, ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని ఒకడైతే సన్న బియ్యం చూపించి మరీ కంట్రోల్ బియ్యం అమ్మేసిపోయి డబ్బులు దొబ్బి ఇలాంటి మోసగాళ్ళు తయారవుతున్నారు. నూనె పీపలల్లా కొత్త నూనె పీపలు తెచ్చేసి వాటర్ పోసేసి నూనె పీపలని అమ్మేయడం, ఒకటి చూపించి మచ్చుకు 10 అమ్మేడాలు, ఇలాంటి మోసాలు, ఇలాంటి దొంగతనాలు, దోపిడీలు, నేరాలు, ఘోరాలు, హత్యలు, అత్యాచారాలు ఏంటివి? నాన్సెన్స్ కాకపోతే ఏంటి అంటే, ఒకరు సంతోషంగా ఉంటే మనం ఓర్చుకోలేమా అనేది ఆలోచించాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళ వరకు ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం, మన వంతుగా మనం ఏం చేస్తున్నాం? బుర్ర పెట్టి ఆలోచించాలి, బుర్ర పెట్టి. పెరిగి పెద్దయిన తర్వాత, పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత వారి వల్ల ఎవరు నష్టపోయేలా చూసుకోవడం కానీ, మోసపోయేలా చూడడం కానీ, ఇంకే రకమైన కానీ బాధలకు గురి కాకుండా మనము చూసుకోవాలి. మనమంతగా మనం ఎవరికి వారం చూసుకుంటే అలా 100% సమాజం బాగుపడుతుంది. నేను చెప్తా కదా. ఎందుకంటే వెనుకటి కాలంలో ఉన్నటువంటి కలివిడితనం కానీ, మన ఒకరి కోసం ఒకరం మన బాధ్యతగా మెలగడం కానీ అలాంటివి ఏమీ లేవన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి రోజులలో నడుస్తున్నటువంటిది చూస్తున్నాం కదా. ఇప్పుడు జనరేషన్ తీరు ఏం చదువుతున్నారో తెలియదు, చదువుతాండ్రు కానీ ఆ చాకలి చదివే అయిపోతుంది. ఇంకా చాకలోళ్ళు నయం ఎందుకు అంటారా? 10 ఇండ్ల బట్టలు ఉతికినప్పటికీ కూడా 10 ఇండ్లలో ఎంతమంది ఉన్నప్పటికీ వారు ఎవరెవరి డ్రెస్సు ఎవరెవరిదో చెప్పుతూ మరి పేరుతో సహా మూట కట్టి పక్కకేసి మరి అప్పచెప్పుతా అంటే ఆ నాలెడ్జ్ మరి ఇంకెవరికి ఉండదండి, అంతటి మెమొరీ పవర్. నేను చెప్తాను, చాకలోళ్ళు బెటర్ చదువుకున్నానికంటే. నిజం. ఎందుకంటే మోటార్ బట్టలు ఉతికితే డబ్బులు వచ్చేసి వాళ్ళ మెమొరీ లాస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ మెమొరీ షార్ప్ అవుతూనే ఉండే. అంటే సామెత ఊరికే రాలే, అందుకే వచ్చిందనమాట. ఏం చదువుతానరా నువ్వు, సంస్కారం లేదు నీకంటే శాఖలు ఉన్నాయేం కదరా అని అంటారు. ఆ మాట తెచ్చుకోకండి ఎవడు కూడా, చదువుకున్నాడు ఎవడు. ఇంకో విషయం చెప్పనా, నీకంటే గాడిదలు నయం రా అంటారు. ఎందుకంటే గాడిదలన్నా బరువు మోస్తాయి. నువ్వు సమాజానికి ఏ రకమైన నీ వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు, ఎందుకు నీ బతికెందుకు రా అన్నట్టు. అలాంటి మాటలు పడకండి సమాజంలో మెలుగుతూ. అలాంటి చెడు మాటలు పడకండి, మంచి మాటలు పడండి. మంచి మాటలు, మంచి పేరు తెచ్చుకోండి, మంచి మెప్పు పొందండి. ఒకటి ఆలోచించేది ఏంటిదంటే, ప్రతి ఒక్కరు కూడా మన వల్ల ఇంకొకరు మోసపోకూడదు, నష్టపోకూడదు, బాధపడకూడదు, హాని కలగకూడదు, బాధ పెట్టకూడదు, ఏ రకంగానూ మన వల్ల చెడు జరగకూడదని కోరుకోవాలి. ఎప్పుడు కూడా ఎదుటివారి సంతోషానికి కారణం అవ్వాలి మనం ఎప్పుడు కూడా. అంతేకాని ఎదుటివారి బాధకు కారణమైతే నిన్ను బాధ పెట్టేవాడు ఇంకోటి తయారవుతాడు, గుర్తుపెట్టుకోవాలి. అలా చేయకండి ఎప్పుడు కూడా సొసైటీ, అలా చేయకండి. నేను ఎంతోమంది స్టూడెంట్స్ చూసా.
వాళ్ళు రకరకాల వృత్తుల్లో ఉన్నారు. నేను 5 years 6 years పనిచేసిన టీచింగ్ ఫీల్డ్లో, కానీ అనుభవం పెద్దదన్నమాట. నువ్వు ఎంత కాలం పనిచేసినావు అనేది కాదు, నువ్వు 100 సంవత్సరాలు టీచ్ చేసావా, 200 సంవత్సరాలు టీచ్ చేసావా అనేది కాదు. అంటే ముఖ్యం మన వల్ల నలుగురు బాగుపడినా చాలు, ఒక 10 మంది బాగుపడినా చాలు అని కోరుకోవాలి. మన వల్ల మనం నుండి మనం నేర్పినామనే విర్రవేగడం కాదు, మనం నేర్పినామని చెప్పి సహం కాదు, మన నుండి ఎదుటి వాళ్ళు నేర్చుకునేటువంటి విషయాలు వారికి జీవితానికి ఏమైనా ఉపయోగపడుతున్నాయా, వారి సంస్కారానికి ఏమైనా ఉపయోగపడుతున్నాయా అని చెప్పేసి ఇలా ఆలోచిస్తే చాలు, అదే మహాభాగ్యం. వాడు చదువుకున్న వాడు సంస్కారవంతంగా మెలిగితే అదే మహాభాగ్యం. అంతకన్నా ఎక్కువ ఏం కావాలండి చెప్పండి? యాజ్ ఏ టీచర్గా ఫుల్ సాటిస్ఫాక్షన్ అలా ఉంటుందన్నమాట. ఎక్కడైనా మనం టీచ్ చేసినటువంటి పిల్లలు కనిపించినప్పుడు, వాళ్ళు మంచి పొజిషన్లో ఉండి వారు మంచి సంస్కారవంతంగా మనకు కనిపించినప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరు అనమాట. బట్ ఇవాటి రోజున ఇన్ని పోలీస్ శాఖలు వచ్చినప్పటికీ, ఇంత పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంతమంది పోలీసులు ఉన్నప్పటికీ, ఇంత శాతం అంటే ఎంతోమంది ఉద్యోగం చేస్తే కానీ అయినా కూడా పబ్లిక్కి రక్షణ లేకుండా పోతుంది. ఎందుకు పోతుంది అలా? ఎందుకు అవుతుంది? కట్టించుకునేటువంటి కొత్తిళ్ళకు కానీ పాతిళ్ళకు కానీ ఉన్నటువంటి ఇంటి జాగకు కానీ ఇంటికి కానీ సరైన రక్షణ లేకుండా పోతుంది. ఇక ఇంటికి రక్షణ లేనప్పుడు ఇంట్లో ఉండేటువంటి మనుషులకు ఎలా రక్షణ ఉంటుంది? ఆలోచించండి. ఎక్కడికి పోతుంది సమాజం? ఎటువైపు పోతుంది సమాజం? ఎవరు ఇలా నడిపిస్తున్నారు? మరి ఎవరు అలా పయనాన్ని కొనసాగిస్తున్నారు? ఎవరు అలా పయనాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు? ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఎందుకు దండించలేకపోతున్నారు? ఎందుకు ఒకసారి జరిగినటువంటి పనిని మళ్ళీ రిపీట్ కాకుండా ఎందుకు చూసుకోలేకపోతున్నారు అనేటువంటిది క్వశ్చన్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక సక్రమంగా అంటే అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు తమకిచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాహనాల్లో ఎప్పటికప్పుడు అలర్ట్గా తిరుగుతూ వాడలలో వీధులలో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పబ్లిక్ అనుగుణంగా వ్యవస్థ కూడా మారాల్సింది కదా. ఒకప్పుడు అవసరం లేకుండే పోలీస్ వ్యవస్థ, బట్ ఇప్పుడు చాలా అవసరం అవుతుంది. ప్రతి ఒక్కరికి రక్షణ కరువవుతోంది. ప్రతి ఒక్కరికి ఒక సెక్యూరిటీ గార్డ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయేమో. అలాంటి పరిస్థితులు వచ్చినా మన దాన్ని ఏమంటారు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కదా. అలా ఉండిపోయిందనమాట. అంటే నమ్మకం లేని జీవితాలు ప్రారంభమైనాయి. ఒకరంటే ఒకరి మీద నమ్మకం లేదు. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీదనే నమ్మకం ఉండట్లేదు ఒక్కోసారి. ఎందుకు? బయట వారిని ఎలా నమ్ముతాం? బయటి వారిని నమ్మే పరిస్థితులు లేవు. ఇలాంటి నమ్మకం లేని జీవితాలు ఎంతకాలం కొనసాగిస్తాం? ఎవరమైనా ఆలోచించండి ఒకసారి. పబ్లిక్ మంచి మనసు పెట్టి ఆలోచించండి. నేను ఎందుకు అంటున్నానో, నాకు ఎంత బాధ ఉంటే, ఎంత ఆవేదనతో నేను చెప్తున్నానో ఆలోచించండి. ఒక కొత్త ఇంటికి కొత్త దర్వాజా తలుపులు చేయించుకుంటే అది ఎంత ఖర్చు అవుతుంది? అది ఎంత నష్టానికి గురి చేస్తుంది? అది మళ్ళీ పునఃస్థితికి రావాలంటే మళ్ళీ ఎంత ఖర్చు అవుతుంది? అది ఆ నష్టం ఎవరు భరించాలి? ఎందుకు ఆ నష్టం భరించాల్సి వస్తుంది ఇంటి యజమాని? ఆ చేసేవాడు ఎవడు? ఎందుకు చేయాల్సి వస్తుంది? వాడికి దానికి కారణం ఏంటి? వాడు చేసిన వాడు చెప్పుకునే స్థితికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ అలా అలర్ట్గా మెలగాలి. అలా పోలీస్ డిపార్ట్మెంటు అలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి. వాడి తప్పు వాడు ఒప్పుకొని, వాడి తప్పు వాడు సరి చేసుకొని, వాడు ఇంకొకసారి ఇది రిపీట్ కాకుండా, ఇంకొకరి ఇంటికి ఏ ఇంటికి కానీ హాని తలపెట్టకుండా, ఏ ఇంటికి కానీ కీడు కలగకుండా, ఏ ఇంటి తలుపులు కానీ పగలకుండా, ఏ ఆడపిల్లకి కానీ నష్టం జరగకుండా, హాని కలగకుండా, మన ఏంటి ఇబ్బంది కలగకుండా, పబ్లిక్ ఇబ్బంది కలగకుండా అలాంటి పరిస్థితులు వచ్చేలా చూడండి. అంటే మన దాన్ని ఏమంటారు, ఏ చెడు పని చేసినటువంటి వారు ఎవరైనా సరే వారి నుండి వారంతటా వారే మారేలా మీరు అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వండి, అలాంటి పనిష్మెంట్ ఇస్తూ ఉండండి. అలా మీరు సమాజాన్ని మేల్కొల్పండి, అలా మీరు సమాజాన్ని తయారు చేయండి, అలా తీర్చిదిద్దండి మీ వంతు బాధ్యతగా. యాజ్ ఏ పేరెంట్స్గా తల్లిదండ్రులది కొంత బాధ్యత అయితే, ఒక సమాజంలో ఎదిగేటువంటి పౌరుడు, ఉపయోగపడేటువంటి బాధ్యతగా మసులుకునే ఒక బాధ్యత గల పౌరుడు, వాడిని ఎవరెవరు ఎలాంటి విధంగా ప్రోత్సహిస్తే వాడు మంచి స్థితిలో ఉంటారంటే, మంచి మార్గంలో పోతారంటే యాజ్ ఏ పేరెంట్స్గా, ఆ తర్వాత టీచర్స్, ఆ తర్వాత సమాజంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ వ్యవస్థ. తల్లిదండ్రుల రక్షణ, గురువుల శిక్షణ రెండు కూడా. తల్లిదండ్రుల రక్షణ,
గురువుల రక్షణ శిక్షణ, పోలీసు రక్షణ శిక్షణ, ఇవి ఉండాలి కంపల్సరీ. దట్ ఈస్ ట్రైనింగ్ అంటారు. ట్రైన్ చేయడం అన్నా, పనిష్మెంట్ అన్నా, ట్రీట్ చేయడం అన్నా అన్నీ ఒకటే అండి. మీ డిపార్ట్మెంట్లో ఏ పేరుతో పిలిచినా నా యాజ్ ఎ టీచర్గా నేను ఏ రకంగా చెప్పినా కూడా మీకు అది ఒకటే, అది పనిష్మెంట్ అండి. ఆ పనిష్మెంట్ మీరు ఎవరు చేసిన పనికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తే వాడు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటాడో వాడికి సరైన బుద్ధి చెప్పండి. ఆ తలుపులు పలగొట్టినోడు ఎవడో వాడు దొరికిపోవాలి. చూసే వాళ్ళకి అంటే నేను సైలెంట్ అయిపోయినా, మీరు సైలెంట్ అయిపోయినా చూసేవాడికి లోకు ఎలా అంటే పోలీస్ డిపార్ట్మెంటే ఏం చేయట్లేదు, ఆమె ఏం చేయట్లేదు, చేస్తే అలా చేస్తే పగలగొడితే చూస్తూ ఊరుకున్నది అంతే కదా. రేపు ఇంకొకటి చేస్తాం, ఏమవుతుంది? అలా తయారైపోతున్నారు. ఒక్కటి వదిలేయడం వల్ల ఇంకో 4 సమస్యలు తెచ్చిపెడుతున్నారు, ఇంకో 4 కష్టాలు తెచ్చిపెడుతున్నారు, ఇంకో 4 నష్టాలు తెచ్చిపెడుతున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి దయచేసి ఒకటే నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, సమాజాన్ని హద్దులో పెట్టండి, మీ వంతు బాధ్యతగా. ఇంతకు మించి నేను ఇంకా వేరే ఏం చెప్పలేను. ఇంకొక విషయం ఏంటంటే, ఆ కార్తీక్ అనేటోడు నత్తోడు నెత్తి కొట్టుకున్నట్టే మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడే మాట వాడికి అర్థమై చేస్తలేదు, ఇంకెవరికి అర్థమై చేస్తుంది. కానీ వాడు జర్నలిజం చేశాడు, వాడు న్యూస్ ఛానల్ పెట్టుకున్నాడు, వాడికి సపోర్ట్ ఇంకొకడు తిరుపతి అనేటోడు, వాడు ఒక నోరు ఇంత పెద్దగా అరిచినంత మాత్రాన వాడిది ఏదో న్యూస్ పెద్దగా ఉన్నదన్నాడు. అదే అంత నాన్ సెన్స్ అనమాట వాళ్ళు చెప్పేదంతా కూడా. వీడేదో పొలిటికల్ రైటర్ అంట, వీడు చూసి ఏమో నేర్చుకోవాలంట కేటీఆర్ గారు. కేటీఆర్ గారి ఎడ్యుకేషన్ ఏంటి, కేటీఆర్ గారి నాలెడ్జ్ ఏంటి, కేటీఆర్ గారి మాట విధానం ఏంటి, కేటీఆర్ గారు కూడా ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎంత మటుకు ఎవరికి ఎలాంటి పంచు వేయాలో, ఎవరికి ఎలాంటి రియాక్ట్ అవ్వాలో తెలుసండి. వారికి తెలుసు. దివానా మీకు తెలియక వారిని అనడం తప్పు. మీకు తలకాల మెదడున్నదా అసలు? నాకు అర్థం కాదు. బుర్రున్నోడు ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడతారా? నాకు అర్థం కాదు. ఫ్యామిలీ గురించి పట్టించుకుంటారు కానీ విద్యుత్ కమిషన్ కాడికి వస్తలేడు కేసీఆర్ సార్ అని మాట్లాడుతాను. దివానా ఫ్యామిలీ కంటే ఎక్కువనారా సమాజం? నేను ఇప్పుడు చెప్తున్నా, ప్రతి ఒక్కరికి అధికారంలో ఉన్నవారే కానివ్వండి, అధికారంలో లేని వారే కానివ్వండి, ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. కుటుంబం అంటేనే సమాజం, కుటుంబం కూడా ఒక సమాజం లాంటిదే. గుర్తుపెట్టుకోండి. కుటుంబాన్ని పట్టించుకోకుండా సమాజాన్ని ఉద్ధరిస్తామని పోయేవాడు ఎవ్వడు కూడా ఉద్ధరించి పేరు తెచ్చుకున్న దాఖలాలు ఉండవన్నమాట. ఎందుకంటే వాడు ఎంత ఉద్ధరించినా దండగే, అంటే ఇలాంటి సమాజమే తయారవుతుంది అనమాట, చెత్త సమాజం. సో కుటుంబం తర్వాతే సమాజం. నేను చెప్తున్నా, యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ స్టూడెంట్గా నేర్చుకున్న విషయాలు ఇవే, యాజ్ ఎ టీచర్గా బోధించిన విషయాలు ఇవే, యాజ్ ఏ పౌరురాలిగా మన బాధ్యతగా, మన వంతు బాధ్యతగా నేర్చుకొని మెలగాల్సినటువంటి పనులు కూడా ఇవే, చేయాల్సినటువంటి పనులు కూడా ఇవే అనమాట. ఫస్ట్ మన కుటుంబం తర్వాతే సమాజం ఎక్కడి నుండి వచ్చింది? కుటుంబం వ్యవస్థ నుండి వచ్చింది కదా. 4 కుటుంబాలు కలుపుతుంది సమాజం. 4 కుటుంబాల సమూహమే ఒక సమాజం. ఆ 4 కుటుంబాలు బాగాలేనప్పుడు సమాజం ఎక్కడ బాగుపడుతుందండి? కుటుంబాలు బాగుపడినప్పుడు సమాజం ఎలా బాగుపడుతుంది? సమాజాలు బాగుపడినప్పుడు ప్రపంచం ఎలా బాగుపడుతుంది? అది ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించండి. ఏమనంటే స్వార్థం అంటారు. ఎవడి కుటుంబాన్ని వాడు సక్రమంగా పోషించుకున్నప్పుడు ఎదుటోనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరి కుటుంబాన్ని వాళ్ళు సంరక్షణ చేసుకున్నప్పుడు, ఎవరి కుటుంబాన్ని వాళ్ళు రక్షించుకోగలిగినప్పుడు ఎదుటి వారికి చేయి చాల్చాల్సిన అవసరం ఉండదు, ఎదుటి వారి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబాన్ని రక్షించుకోవాలి, కుటుంబం కోసం ఆరాటపడాలి, కుటుంబం కోసం పనిచేయాలి, కుటుంబం కోసం కృషి చేస్తూ సమాజం కోసం ఆలోచించాలి. కుటుంబం ఏమైపోయినా పర్లేదు, సమాజం కోసం ఆలోచిస్తా అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులే కదా సమాజంలోకి వెళ్ళి ఇప్పుడు చెడుగా తయారయ్యేది. చెడు ప్రభావం ఎలా స్ప్రెడ్ అవుతుంది? చెడు మంచిగాని ఒక కుటుంబంలో పుట్టినటువంటి పిల్లవాడే కదా రేపు సమాజంలో ఒక బాధ్యత గల పౌరుడైనా, లేకపోతే చెడిపోయినటువంటి చీడపురుగైనా, ఒక కుటుంబం నుండి పోయినటువంటి అమ్మాయే కదా రేపు మంచి అమ్మాయి అయినా, నలుగురికి బుద్ధి చెప్పే అమ్మాయి, తల్లిగా, అక్కగా, చెల్లిగా తన వంతు బాధ్యతలు నిర్వర్తించే ఒక అమ్మగా, ఒక టీచర్గా, ఒక రకరకాల వృత్తులలో రాణించేది అలాంటి అమ్మాయే కదా. లేకపోతే రేపు చెడు పేరు తెచ్చుకోవాలన్నా కూడా అదే అమ్మాయి. అంటే ఒక కుటుంబం నుండి పోయినటువంటి, ఒక కుటుంబ వ్యవస్థ నుండి పోయేటువంటి పిల్లలే కదా రేపు సమాజంలో తిరిగేది. అది ఎందుకు ఆలోచించాం మనము?
ఫస్ట్ కుటుంబాన్ని సరి చేసుకోవాలి, సమాజాన్ని సరి చేసుకోవాలి. కుటుంబం గురించి పోయిండ్రు కేసీఆర్, కేటీఆర్, హరీష్ అని పేర్లు పెట్టి మరి సంస్కారం లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడడం దివానా. జర్నలిజంలో నేర్చుకున్నది ఇదేనా బిడ్డ? నువ్వు సంస్కారం లేకుండా మాట్లాడడం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం. ఇవాళ పార్టీలో ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు కంటికి కనపడతలేరు దివానా నీకు? నేను క్వశ్చన్ చేస్తున్నా. కార్తీక్ నత్తోడా చెప్తున్నా విను. తిరుపతి, కార్తీక్, మనం టీవీ ఛానల్స్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక్కసారి ఆలోచించండి, 100 సార్లు ఆలోచించండి. కేటీఆర్ గారి నాలెడ్జ్ ముందర మీ నాలెడ్జ్ ఎంతటిది, మీ వయసు ఎంతటిది, మీ అర్హత ఎంతటిది, మీ అధికారం ఎంతటిది, మీరు అడిగే విధానం ఎంతటి తీరిది అని ఆలోచించండి 100 సార్లు. మైండ్ ఇట్. వారిననే ముందర మిమ్మల్ని మీరు నెంబర్ వేసుకోండి. మీరు ఎలాంటి వారు, మీ స్థాయి ఏంటి, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరికి బుద్ధి చెప్తారు, ఎవరు నేర్చుకోవాలి, మీ నుండి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంత గొప్పవి? వారి నుండి మీరు నేర్చుకోవాలా, మీ నుండి వారు నేర్చుకోవాలనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, అంతర్మదనం చేసుకోండి, నెమరు వేసుకోండి. అవసరమైతే మీ మొహాలు అద్దంలో చూసుకోండి, మీ బ్రతుకులకి అద్దంలో చూసుకోండి. మీ నాలుక తిరుగుతుందా, నోటి నిండా నాలుక పెట్టుకొని నాలుక తిరుగుతుందా, కనీసం మాట్లాడడానికి స్పష్టత ఉన్నదా, అసలు కనీసం మాట్లాడే భాష పైన స్పష్టత ఉన్నదా, లేక పలుకుల పైన స్పష్టత ఉన్నదా దివానా? ఒక్కసారి నెమరు వేసుకో దివానా. మైండ్లెస్ ఫెలోస్, యూజ్లెస్ ఫెలోస్. ఓ న్యూస్ ఛానల్ అని పెట్టుకొని పొద్దుస్తామాను వాళ్ళపై పడిచవడమే. మళ్ళీ ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇల్లు ఖరాబ్ చేయడాలు దివానల్లారా. ఇదేనారా మీరు రివెంజ్లు తీర్చుకునేది? బద్మాషులారా బద్మాషులు తయారవుతారు లోకంలో. ఇక మీరు చెప్పే న్యూస్ ఛానల్ బట్టి మిమ్మల్ని చూసి ఇంకోటి తయారవుతుంది దివానా. మాట్లాడే విధానం మార్చుకోండి, మీరు ఫస్ట్ మార్చుకోండి. వారికి ఏం చెప్తారు మీరు? కేటీఆర్ గారికి ఏం చెప్తారు, కేసీఆర్ గారికి ఏం చెప్తారు? ఫ్యామిలీ కోసం పోతానంటే ఫ్యామిలీ కోసం పోరారా, పోవద్దా? ఫ్యామిలీని యాగం చేయాలని మీరు చేస్తూ ఉంటే మరి ఫ్యామిలీ కోసం ఆరాట పడకూడదా? తప్ప నీ పెళ్ళమో, నీ చెల్లో, నీ అక్కో, నీ బిడ్డో ఎవరు అన్న అయితే నీకు అలాంటి పరిస్థితి ఎదురైతే నువ్వు ఏం పట్టించుకోకుండా ఉంటావా దివానా? గాడిదలాగా అలాగే ఉంటావారా? నెత్తోడా నెత్తి కొట్టుకున్నట్టే ఉన్నా. నీ లాంగ్వేజ్, నీ బతుకు, నీ పద్ధతి, నువ్వు మాట్లాడే విధానము చండాలంగా పాడబడింది. అది మార్చుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మార్చుకో బిడ్డ, నువ్వు ఫస్ట్ మార్చుకో. నీకు చదువు చెప్పిన సన్నాసేవుడు సంస్కారం ఎందుకు నేర్పించలేదు మీకు? కప్పలా నోరు తెరవంగానే అయిపోయింది. ఇక్కడ మీరు అరుస్తే ఇక్కడ ఏదో అవుతుంది. యూజ్లెస్ ఫెలోస్. మీ వల్ల ఎవరికి నష్టము, ఎవరికి లాభము, అది ఆలోచించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరే ఇద్దరు విచారించుకోండి. తిరుపతి, కార్తీక్ ఇద్దరు కలిసి విచారించుకోండి. నేను అంటున్నటువంటి మాటలు మీకు కోపం తెప్పించచ్చు. తిట్టేటువంటి మాటలు మరి నన్ను గెలికి తన్నించుకోవడం అంటే ఇదే. నేను ఎందుకు సైలెంట్గా ఉన్న ఇన్నాళ్ళు అంటే, ఇకనైనా ప్రభుత్వ వ్యవహార శైలి కానీ, ప్రభుత్వంలో పనిచేసే అధికారుల శైలి కానీ, జర్నలిజం చేసేటువంటి వ్యవహార వాళ్ళ యొక్క పనితీరు కానీ, వ్యవహార శైలి కానీ, ప్రవర్తించే విధానం కానీ, మాట్లాడే తీరు కానీ మార్చుకొని ఇకనైనా గౌరవప్రదంగా మసులుకుంటారని అనుకున్నా. ఒక్కరంటే ఒక్కరు కూడా ఎవ్వరి వైఖరి మారట్లేదు, అలాగే బిహేవ్ చేస్తున్నారు. అప్పటి నుండి 6 months నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నా, న్యూస్ ఛానల్స్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎవడేం మాట్లాడుతున్నాడో, ఎవడేం చేస్తున్నాడో, ఎవడేం ఎలా ఏ రకంగా రెచ్చగొడుతున్నారో, ఓడిపోయిన వాళ్ళని ఎంత గెలుకుతారో, మరి ఎట్లా తన్నించుకుంటారో తర్వాత ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా. మీరు ఆలోచించుకొని మాట్లాడండి ఇంకెప్పుడైనా, ఓకేనా? మైండ్ ఇట్. పబ్లిక్ అందరూ కూడా ఒకటి ఆలోచించండి. న్యూస్ ఛానల్స్ వాళ్ళు పెట్టుకున్న అందరూ గొప్పలు కాదండి. వాడు చెప్పే న్యూస్ ఎవరికైనా పనికొస్తానే, పనికొచ్చే న్యూస్ చెప్తున్నారా? ఒకటే పనికిమాలిన న్యూస్ ఒకటే దాన్ని పట్టుకొని వేలాడుతానరా ఈ పనికిమాలిన వాళ్ళు అనేది కూడా ఒకసారి ఆలోచించండి. మనసు పెట్టి చెవి పెట్టి వినండి శ్రద్ధగా. వింటే కానీ అర్థం కాదనమాట వాళ్ళు మాట్లాడే మాటలు. ఫ్యామిలీని పట్టించుకోదంటారు ఏంటండి? నాకు అర్థం కాదు. ఫ్యామిలీ తర్వాతనే కదా సమాజం. అక్కొద్దు, చెల్లొద్దు, బిడ్డలొద్దు, ఎవరొద్దు, ఇంకా నిన్ను సమాజం పట్టుకొనే పీకులాడాలా? సమాజం ఎక్కడిదిరా? నాకు అర్థం కాదు. కుటుంబం తర్వాత సమాజం, తొక్కలో సమాజం. నేను చెప్తున్నా, ఇప్పుడు అంటున్నాయి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కోపం వచ్చినా పర్లేదు. సమాజం ఎక్కడిదండి? సమాజం ఎక్కడిది? కుటుంబం తర్వాత సమాజం, అంతేనా కదా? ఆలోచించండి బాగా. తొక్కలో సమాజం. మనం అనుకుంటేనే సమాజం, మనం అనుకోకపోతే సమాజం లేదు, తొక్కలోది ఏది లేదు. మనం అనుకుంటేనే సమాజం అనుకుంటేనే అధికారం, ప్రభుత్వం, ఇవన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా ఉన్నాయి. ఎందుకు అంటే మనం సమాజం అని అనుకున్నప్పుడే, మనం ఒక వ్యవస్థగా ఏర్పడినప్పుడే ఇవన్నీ అవసరపడతాయి.
మనుషులమందరం మనం మంచోళ్ళమంతా అయినాక ఇన్ని డిపార్ట్మెంట్లు ఎందుకు వస్తాయి? ఇన్ని డిపార్ట్మెంట్లు, లా డిపార్ట్మెంట్ ఉన్నది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా మనుషులలో మార్పు రావట్లేదు, మనుషులలో పద్ధతి మార్చుకోవడం లేదు, శిక్షణ కానీ రక్షణ కానీ అర్థం కావట్లేదు, పబ్లిక్ అర్థం కావట్లేదు, పబ్లిక్కి శిక్షించే వారికి అర్థం కాకపోతే ఎలాగ ఇలా తయారైతే ఇలా జర్నలిజం చేసేటువంటి దివానగాళ్ళకి వీళ్ళకే సరైన బుద్ధి జ్ఞానం లేకపోయే. ఇంకా పబ్లిక్ వీళ్ళ నుండి ఏమైనా నేర్చుకునేది ఉంటుందో చెప్పండి. జర్నలిజం చేస్తే సెల్యూట్ హ్యాట్సాప్ అనేటట్టు ఉండాలి, సెల్యూట్ కొట్టేటట్టు ఉండాలి. వాడి న్యూస్ అంటే పడిచచ్చేలా ఉండాలి, వాడి న్యూస్ అంటే వినేలా ఉండాలి, వాడి న్యూస్ అంటే చెవు కోసుకునేటట్టు ఉండాలి, అంత వినసొంపుగా ఉండాలి, అంత అర్థవంతంగా ఉండాలి, అంత అక్కడికి వచ్చేటట్టుగా ఉండాలి, అంత దాన్ని ఏమంటారు పనికొచ్చే విధంగా మాట్లాడాలి. అంతేకాని ఒక్కటే పనికి మాలిన భాషను పట్టుకొని పనికి మాలిన దాన్ని ఏమంటారు ఒకటే మనం మూస పద్ధతి మాదిరిగా ఓడిపోయిన వాళ్ళను పట్టుకొని వాళ్ళని గెలికి మరి తన్నించుకుంటాను వీడు. అంటే అదే గెలికి తన్నించుకోవడం అంటే ఇలా గెలికి ఒక మాట అని నాతో 100 మాటలు పడ్డం అంటే ఇదే తన్నించుకోవడమే. ఓకేనా? జర్నలిస్టుల చెప్తున్నా, ఎవరైనా కూడా జర్నలిస్ట్ అంటే నాకు చాలా రెస్పెక్టు. ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, వాళ్ళు జర్నలిస్టులు కానివ్వండి, వాళ్ళు పోలీసులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఎవరైనా కూడా మంచి చేస్తేనే వాళ్ళకి రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మంచి జరగాలి, వాళ్ళ వల్ల నలుగురికి మంచి జరగాలి. చెడు జరిగితే వాడికి ఉన్న రెస్పెక్ట్ పోతుంది, వాడి వృత్తికి అందరికి కూడా వస్తుంది, వాడి వల్ల ఇంకా 10 మందికి వస్తుంది చెడ్డ పేరు. అలాంటి స్థితికి దిగజారకండి దయచేసి. జర్నలిస్టులు ఈ దిక్కుమాలిన దివానగాళ్ళలాగా ఆ పనికి మాలిన ఒకటి ఉండదు, శ్రావ్య అనేది ఉంటుంది, దానిలాగా కానీ ఇంకెవడన్నా దిక్కుమాలిన మాటలు మాట్లాడటం లెక్క తయారవ్వకండి. ఇలా కార్తీక్ అని లెక్క నత్తోడు నెత్తిపాలు కొట్టుకున్నట్టు ఇక తిరుపతి గడేమో అన్నోరప్పలిచ్చి దాన్ని ఏమంటారు ఉన్న పరుగు పోగొట్టుకుంటాడు దివానగాడు. ఇద్దరు కలిసి ఏమో ఉద్ధరిస్తా అంటే సమాజాన్ని. యూస్లెస్ ఫెలోస్, మైండ్లెస్ ఫెలోస్. మాట్లాడేటప్పుడు శ్రద్ధగా మాట్లాడాలి. మీ వల్ల ఎవరికి ఉపయోగం రా? మీ నుండి కేటీఆర్ గారు నేర్చుకోవాలి. యూస్లెస్ ఫెలో ఆలోచించుకోండి, 100 సార్లు ఆలోచించుకున్న తర్వాత మాట్లాడండి. న్యూస్ ఛానల్కి మీడియాకి ఎక్కండి. ఓకేనా? దమ్ముంటే నాతో మాట్లాడు బిడ్డ, మాట్లాడు. నేను మాట్లాడితే సమాధానం. నువ్వు ఏ మాట మాట్లాడతానో, ఎందుకు మాట్లాడతానో, ఆయనను ఎందుకు అంటాను? ఇలాంటి పనికి మాలిన ముచ్చట్లతోనే కాలక్షేపం చేస్తారా మీరు న్యూస్ ఛానల్ వాళ్ళు? ఏమైనా పనికొచ్చే న్యూస్ చెప్పి పబ్లిక్కి దగ్గర అవుతారా? అది నేర్చుకోండి, మీరు నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మారండి. మీరు మారితే మేము సరిగా ఉంటాం. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలను బట్టే కదా మాకు ఇలా కోపం వచ్చి మాట్లాడేది. నువ్వు కరెక్ట్ మాట్లాడితే శ్రద్ధగా వింటాం, పనికొచ్చే మాటలు మాట్లాడితే వింటారు, పాటిస్తారు. ఎవరైనా పబ్లిక్ కూడా వినాలనిపిస్తుంది, రెస్పెక్ట్ ఇస్తారు. అది కాపాడుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాపాడుకోండి. వాళ్ళు సీట్ల కోసం వెంపర్లాడతలేరు, అధికారం కోసం వెంపర్లాడతలేరు. మైండ్లెస్ ఫెలో, నీకు ఏమర్థమై చచ్చిందిరా వాళ్ళ గురించి? అంతేనారా నువ్వు అర్థం చేసుకున్నది? కోడి మెదడు నువ్వు, కోడి మెదడు గొర్రె మెదడులాగా. మనిషి మెదడు లెక్క ఆలోచించం ఎందుకురా? నాకు అర్థం కాదు కార్తిక్. ఆ నత్తి తొత్తు పోగొట్టుకొని కాస్త స్పష్టత నువ్వు ఎవరికైనా, పబ్లిక్ అయినా. కనీసం నీ మాటలో నత్తి ఉన్నా కూడా నీ కనీసం చెప్పే విషయాలలోనైనా కనీసం స్పష్టత ఉండాలి కదా. అది చూసుకో, అది సవరించుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి కార్తీక్ చెప్పేది ఒకటే, లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొకసారి అది రిపీట్ అవ్వకూడదు. అయితే మటుకు మీకు అసలు కనీస రెస్పెక్ట్ కాదు కదా, కనీస వాల్యూ ఉండదు. నీ న్యూస్ ఛానల్కి ఉండదు, మీకు ఉండదు, మీలాంటి వాళ్ళకు అసలే ఉండదు అని చెప్తున్నా. మైండ్ ఇట్. ఆలోచించుకోండి జర్నలిస్టులు. సో పబ్లిక్ ఇంతసేపు ఓపిక వింటే విన్న వారందరికీ, ఆలోచిస్తే ఆలోచించిన అందరికీ, పాటిస్తే పాటించే వారందరికీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అప్పుడే సమాజం బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. ఆ బాధతోనే, ఆ ఆవేదనతోనే ఇంతగా ఎల్లకక్కాల్సి వస్తుందన్నమాట. సో అందరూ ఆలోచించండి, గమనించండి, అబ్జర్వ్ చేయండి. సమాజం ఏమవుతుంది, ఎటువైపు పోతుంది, ఏం నమ్ముతున్నాం మనం, ఏం వింటున్నాం, ఏం పాటిస్తున్నాం, అబద్ధం నిజమో, అబద్ధమో, ఏం జరుగుతుంది అసలు కనీస అవగాహనతో మెలగాలి మనమందరం. ఎవరి వంతు బాధ్యతగా వాళ్ళం బాధ్యతగా మసులుకోవడం అవసరం ఎంతైనా ఉన్నది. థ్యాంక్ యూ. మీరందరూ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.